పాలాభిషేకం పాలాభిషేకం మోడీ సారు. అక్క నువ్వు కూడా వచ్చినవా? దాయిగో నువ్వు కూడా పాలాభిషేకం చేద్దుదా? చేస్తా గానీ జర్సేపు ఆగు. నువ్వు పాలాభిషేకం చేస్తుంటే కేసీఆర్ సార్ కి చేస్తున్నావేమో అనుకున్నా. మోడీ సార్ చేస్తున్నావేం చెల్లె? ఇట్లా పాలాభిషేకమే చేయాలట. సోల్ గాని ఎట్టి ముఖం దానా ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఏందక్క కేసీఆర్ సార్ జీతాలు పెంచితే పాలాభిషేకాలు చేస్తారు కానీ మోడీ సార్ పెట్రోల్ ధరలు తగ్గితే అభిషేకం చేయద్దా పాలాభిషేకం? అబ్బా నా ఈగురం గల్ల షెల్లు ఎంత తెలివచ్చిందే నీకు. మరి ఏమనుకున్నావు అక్క? ఏల్స్ పెడితే గుట్టలు వాకల్లా నువ్వే చెప్పినావు కదక్క, అందుకే ఫాస్ట్ గా అయినా. ఆ పాకిన గుట్ట మీద నుంచి నీ కిందికి నూకేస్తే అప్పుడు ఎరకైతుంది నీకు. అట్లాంటివేందక్క? పెట్రోల్ ధరలు పెంచినప్పుడు సర్కార్ను తిడతాం కదా, మరి తగ్గించినప్పుడు మోడీ సార్ మొక్కద్దా? ఇప్పుడు 3 నెలలకోసారి 3-4 రూపాయలు పెంచుతున్నారే, 6 నెలలకోసారి ఆటానా పావలా తగ్గిస్తున్నారు. అంటే ఏడాదిలో పెట్రోల్ రేట్లు ఎంత తగ్గినాయి ఎంత పెరిగినాయి? చేసినవుతి గాల్లో లెక్కలు. తక్కువ చేసింది ఏం లేదు, ఏడాదికింత పెంచుకుంటానే పోతున్నారు. అంటే అక్క మూరడిచ్చి బారడు గుంజుకుంటే గిదే కావచ్చు కదా అక్క. ఇప్పుడు లైన్ లెక్క వచ్చినావు షెల్లె. సరే గనక్క మన కేసీఆర్ సార్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దోస్తానంగానే ఉంటారా? లోపటి ముచ్చట్లు మనకు తెలివై గాని మొన్న కేటీఆర్ సారు మోడీ సార్ మీద పంచాయతీ పెట్టింది కదా షెల్లె. వాళ్ళకి పంచాయతీ ఎన్నడైందక్క? తెలంగాణ ఏర్పడి ఇన్ని దినాలైనా మన రాష్ట్రానికి మోడీ సార్ ఎందుకు వస్తలేడు అని అన్నాళ్లే. అవునక్క, సార్కు అన్ని దేశాలు తిరిగే టైం దొరుకుతున్నది గాని కొత్త రాష్ట్రం కొత్త సంసారం కొత్త కుండాయే. మన రాష్ట్రానికి ఒక్క పారం నచ్చిపోవద్దా? రేపు మన రాష్ట్రం కూడా మలేషియా సింగపూర్ బ్రిటన్ ల తాత లెక్క అవుతుంది కదా. అప్పుడు వద్దన్నా ఊకే మన రాష్ట్రానికే వస్తాడు కావచ్చు మోడీ సారు. వచ్చుడు కాదు, ఈయన్నే ఉంటానంటాడు. అయితే మన తానికి ఎందుకు వస్తలేడు అని బాధపడే కంటే మన రాష్ట్రాన్ని జల్దిగా సింగపూర్ బ్రిటన్ లెక్క చేయాలి. సార్లందరూ గదే పని మీద ఉన్నారు. ఇయాల కాకపోతే రేపైనా చేస్తారు గానీ నా తలకాయ దీనికే. నేను పోతున్నా. అక్క ఏడికి పోతావు? పోదు గాని మన కేసీఆర్ సార్ యాగం చేస్తున్నాడు కదా, అక్కడికి పోద్దా మనం? యాగం కాడిపోయి నువ్వేం చేస్తావే? ఆకాశం అంతా పందిరి భూదేవంతా పీటేసి మన కోసానికే పెద్దగా చేస్తున్నాడంట. చేస్తున్నాడు. అరే ఇంత మందిలో పోతే గింతంతనన్న ప్రసాదం దొరకదా అని అగడగొడ్డ మొగం దానా ఏడదావతంటే ఆడ ఉరుకుతానంటావు. రాష్ట్రపతి ప్రధానమంత్రి కాడ నుంచి ఇరుగు పొరుగు ముఖ్యమంత్రుల కాడ నుంచి పెద్ద పెద్దోళ్ళు వచ్చే కాడ నిన్ను నన్ను ఏడకాంటారు చెల్లె. మరి ఎట్లక్క? ఎట్లేం లేదు గాని నీకు ప్రసాదం కొని పెడతారా, పోదాం.